హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గంగా గోపీస్ వరల్డ్. ఈరోజు ఓ కస్టమర్‌కి ఆర్డర్ రీచ్ అయ్యిందంట. కస్టమర్‌కి బ్యాంగిల్స్ చాలా బాగా నచ్చాయని చెప్పి ఫీడ్‌బ్యాక్ కూడా ఇచ్చారు. నేను ఫీడ్‌బ్యాక్ అడగక ముందే కస్టమర్ నుంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. నేనైతే చాలా హ్యాపీ. ఎవరైనా ఇదే కోరుకుంటారు కదా! మన ప్రొడక్ట్స్ కస్టమర్స్‌కి బాగా నచ్చాలి అని. చాలామంది వాట్సాప్‌లో థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం మెసేజ్ చేస్తున్నారు. ప్రైస్ చెప్పేసరికి ఐ విల్ టెల్ యూ మ్యామ్ అని చెప్పి వెళ్ళిపోతున్నారు. మిషన్ వర్క్ ప్రొడక్ట్స్‌కి మాత్రం వందలు, వేలు పెట్టడానికి కూడా వెనుకడుగేయరు. అలాంటిది కంప్లీట్‌లీ హ్యాండ్ వర్క్‌తో చేసిన బ్యాంగిల్స్ ప్రైస్ చెప్పగానే ఎందుకు సైలెంట్ అయిపోతున్నారో. ఆ బ్యాంగిల్స్‌లో మేము జస్ట్ మేకింగ్ ఛార్జ్ మాత్రమే తీసుకుంటాం. మిగిలిన ప్రైస్ మొత్తం కస్టమర్ అడిగే బ్యాంగిల్ టైప్‌ని బట్టి మెటీరియల్స్‌కి పెడతాం. మళ్ళీ ఏరియాని బట్టి, వెయిట్‌ని బట్టి డెలివరీ ఛార్జ్ ఉంటుంది. ప్యాకింగ్ మెటీరియల్స్‌కి కూడా ఛార్జ్. ఇలా ఏవి కూడా ఉత్తగానే అయిపోవు కదండీ! అదే డీమార్ట్‌కో లేదా పెద్ద షాపింగ్ మాల్‌కో వెళ్లి రూ. 10 ప్రొడక్ట్‌కి రూ. 100 ఛార్జ్ చేస్తే కూడా ఎవ్వరు ఏమీ అడగరు. బట్ ఇక్కడ మా కష్టానికి 100, 200 ఛార్జ్ తీసుకున్న దానికి ప్రైస్ ఎక్కువైందని చెప్పి వెళ్ళిపోతారు. అసలు ఎందుకిలా? అంటే హ్యాండ్ వర్క్‌కి వాల్యూ లేదా? లేకపోతే మనిషి కష్టానికే వాల్యూ లేదా? మీరే చెప్పాలి.